కరుణ, దయ గురించి చెప్పే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు మనం విశ్లేషిద్దాం. నిజంగానే మనం చూపించే ఒక చిన్న దయ ఎవరి జీవితంలోనైనా గొప్ప మార్పు తేగలదా? ఎండలు మండిపోతున్న ఒక వేసవి మధ్యాహ్నం ఊహించుకోండి. రోడ్లన్నీ అక్షరాల నిప్పులు చెరుగుతున్నాయి. అంతటి ఎండలో రవి అనే చిన్న పిల్లాడు స్కూల్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాడు. దాహంతో వాడి గొంతు పూర్తిగా ఎండిపోయింది. చేతిలో వాటర్ బాటిల్ కూడా ఖాళీ అయిపోయింది. సరిగ్గా అప్పుడే రోడ్డు పక్కన మౌనంగా బాధపడుతున్న ఒక చిన్న వీధి కుక్క రవికి కనిపించింది. ఆ మూగజీవి నాలుక బయటపెట్టేసి కళ్లల్లో తీవ్రమైన నీరసంతో ఆకలి దప్పులతో అలమటిస్తోంది. పాపం కదా! ఇంతలో పక్కనే ఉన్న ఒక చిన్న పైపు నుంచి చుక్కచుక్కగా నీళ్లు పడటం రవి చూశాడు. వాడు ఆనందంగా అక్కడికి పరిగెత్తాడు. కాని అదే నీళ్లకోసం ఆ కుక్క కూడా ఆరాటపాడటం గమనించాడు. ఈ పరిస్థితి చూసి రవి ఒక్క క్షణంపాటు అక్కడే ఆగిపోయాడు. ఒకవైపు తన విపరీతమైన దాహం, మరోవైపు ఆ మూగజీవి పడుతున్న బాధ. ఇదొక పెద్ద సంఘర్షణ. ఆ మండుటెండలో, ఈ కష్టమైన పరిస్థితిలో రవి అసలు ఏ నిర్ణయం తీసుకుంటాడో? ఆశ్చర్యంగా వాడు నీళ్లు తాగకుండా దోసిట్లోకి నీళ్లు తీసుకుని ఆ కుక్కకి ముందుగా తాగించాడు. అద్భుతం కదా! కుక్క ఆనందంగా తోక ఊపింది. రవి దాహంగానే ఉన్నా వాడి ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు వచ్చింది. వాడికి తెలియకుండా దగ్గర్లో ఉన్న ఒక పెద్దాయన ఇదంతా మౌనంగా గమనిస్తూనే ఉన్నాడు. ఆ పిల్లాడి దయకు ముగ్ధుడై ఆయన వెంటనే ఇద్దరికీ చల్లని నీళ్లు, బిస్కెట్లు తీసుకొచ్చి ఇచ్చాడు. మనిషిని గొప్పవాడిని చేసేదే డబ్బు కాదు బాబూ, దయగల మనసు అని ఆ పెద్దాయన నవ్వుతూ అన్నాడు. ఆ పిల్లాడు, కుక్క ప్రశాంతంగా ఆ చెట్టు నీడలో కూర్చోవటం ఈ విశ్లేషణకు అద్భుతమైన ముగింపు. ఆ భయంకరమైన ఎండలో వాళ్లు చూపించిన ఆ చిన్న ప్రేమే వాళ్లకి చల్లని నీడగా మారింది. ఇది మనకొక ప్రశ్న మిగులుస్తుంది. మన చిన్న దయతో ఈరోజు మనం ఎవరి దాహాన్నైనా తీర్చగలమా? ఆలోచించండి.